నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేకి అలెక్సీ నవల్నీ ఆసియాల సాధన కోసం పనిచేస్తాయని ఆయన భార్య యులియా నవల్నీ చెప్పారు. అలెక్సీ నవల్నీ ఫిబ్రవరి 16న అనుమానాస్పదంగా జైల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మరణానికి వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో 5,000 మందిని అరెస్ట్ చేశారు. పుతిన్ తన భర్తను చంపించాడని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాలోనూ అంతర్జాతీయంగానూ తలెత్తిన రాజకీయ సమస్యలను మహిళా ప్రతినిధి యులియా నవల్నీ మాత్రమే ఎదుర్కోగలరని రష్యా ప్రజలు నమ్ముతున్నారు. అక్కడి రాజకీయాలపై సమగ్ర వివరాలు తెలుసుకుందాం. రష్యాలో పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ప్రతిపక్షం మరింత ప్రజాదరణను చూరగొంటోంది. ప్రతిపక్షమే లేకుండా పుతిన్ కుట్రలు పన్నుతున్నారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అలెక్సీ నావల్నీ 2011లో లాభాపేక్ష లేని సంస్థ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఎఫ్బీకేను నెలకొల్పారు. ప్రస్తుతం ఎఫ్బీకే తరపున ఆమె తన పనిని కొనసాగిస్తున్నానని ఆయన చనిపోయిన 3వ రోజునే ఆమె ప్రకటించారు. రష్యన్ ఉన్నత వర్గాల మధ్య లంచం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన కేసులను వెలికితీసి ప్రచారం చేయటం, ప్రజల్లో అవగాహన కల్పించటం దీని లక్ష్యం. ఈ ప్రచారాన్ని అడ్డుకోవటం కోసం రష్యా అధికారులు చేసిన ప్రతీకార చర్యలు, వేధింపుల ఫలితంగా సైబీరియా జైల్లో 47 ఏళ్ల నవల్నీ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన ఆశయ సాధన కోసం భార్య యులియా నవల్నీ రాజకీయ కెరీర్ను ఎంచుకుంది. వాస్తవానికి ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని కోరుకోలేదు. ఇప్పుడు రష్యన్ ప్రజలు కొత్త ప్రత్యర్థిపై అనేక ఆశల్ని పెట్టుకున్నారు. యులియా అబ్రోసిమోవా అలెక్సీ నవల్నీ 1998లో సెలవు రోజుల్లో టర్కీలో కలిశారు. వారు 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. తరువాత ఏడాది కూతురు దర్యా పుట్టింది. కుమారుడు జాకర్ 2008లో పుట్టాడు. 2000 సంవత్సరంలోనే వీళ్ళిద్దరూ యబ్లోకో పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. మాస్కోలోని ఫెక్నోవ్ యూనివర్సిటీ నుంచి నవల్నీ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ రిలేషన్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. డెన్మార్క్లోని బిజినెస్ స్కూల్లో ఇంటర్న్షిప్ పూర్తి చేశారు. యులియా నవల్నీ తన సొంత కెరీర్ను ఎంచుకోలేదు. అయితే భర్త రాజకీయ జీవితంలో తోడుండాలి అని భావించింది. దీనిపై ఒక మ్యాగజైన్తో ఆమె మాట్లాడుతూ పైకి కనిపించకుండా అలెక్సీకి సహాయ సహకారాలు అందిస్తున్నానన్నారు. 2011 డిసెంబర్లో ఎన్నికలు పారదర్శకత్వంగా జరగాలని ర్యాలీ జరుపుతూ ఉండగా నావల్నీ అరెస్ట్ అయ్యారు. ఆయన కోసం భార్య, స్నేహితులు మాస్కోలోని అనేక నిర్బంధ కేంద్రాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే 2 వారాల తర్వాత నావల్నీ విడుదలయ్యారు. 2013లో ప్రభుత్వానికి చెందిన కలప కంపెనీలో $35,000 మేరకు నష్టం కలిగించారని ఆయనకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అయితే ప్రజలు ఆ అసత్యాన్ని నమ్మలేదు సరికదా, ఆయనకు బ్రహ్మరథం పట్టారు. యులియా నవల్నీని అక్కడి ప్రజలు ఫస్ట్ లేడీగా సంబోధిస్తారు. మేయర్గా పోటీ చేస్తే ఆయనకు 27% ఓట్లు నమోదయ్యాయి. ఆయన రాబడి, కుటుంబ ఆస్తులు ప్రకటించి ఆయన రాజకీయాల్లోకి రావడంతో ఆయన పారదర్శకత అందరికీ నచ్చింది. 2020లో ఆయనపై విష ప్రయోగం జరిగింది. దీంతో ఆయన జర్మనీలో చికిత్సకు అనుమతించాల్సిందిగా యులియా నవల్నీ రష్యా అధ్యక్షుడు పుతిన్ను అభ్యర్థించింది. అయితే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ప్రాసిక్యూటర్స్ వారిని ఆదేశించారు. ఇది ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం నావల్నీ చనిపోయారు. దీంతో ఆయన స్థానాన్ని తాను భర్తీ చేయనున్నట్లు యులియా నవల్నీ చెప్పారు. పురుష రాజకీయ దౌర్జన్యాలను ఎదుర్కోటానికి ఆమె సరిపోతారని పొలిటికల్ సైంటిస్ట్ డిమిత్రీ ఒరెష్కిన్ అన్నారు. దేశంలోని చాలా మంది పురుషులు నాటో రష్యాపై దాడి చేయబోతోందని నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలైతేనే సమర్థవంతంగా ఎదుర్కొంటారని ప్రజలు భావిస్తున్నారు. భర్తలు చంపబడ్డారు, సోదరులు ఆర్మీలో ఉన్నారు, కుమారులు చనిపోవటానికి ఉక్రెయిన్కు పంపుతున్నారని ప్రజలు బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నావల్నీ మాత్రమే ఇంటా బయట సమస్యలను పరిష్కరించగల వ్యక్తిగా రష్యన్లు భావిస్తున్నారు. వాషింగ్టన్లోని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్లో సీనియర్ ఫెలో ఆండ్రీ కొలెస్నికోవ్ మాట్లాడుతూ యులియా నవల్నీని ఉక్కు మహిళగా మిలియన్ల ప్రజలు భావిస్తున్నారన్నారు. రష్యా భవిష్యత్తును నాశనం చేస్తున్న వారిపై ఆమె కసి, కోపం, ద్వేషం నూతన రష్యాను పునర్నిర్మించేందుకు దోహదపడతాయన్నారు. వాస్తవానికి ఇవన్నీ అలెక్సీ నావల్నీ కలలని, వాటిని సాకారం చేసే శక్తి యులియా నవల్నీకే ఉందన్నారు. ఆమె మాత్రమే గౌరవం, న్యాయం, ప్రేమతో సాధించగలరన్నారు. ఆమె ఎన్నటికీ తన పోరాటాన్ని ఆపబోదని, ప్రతిఘటనా చిహ్నంగా ఆమె నిలుస్తారని రష్యన్లు నమ్ముతున్నారు.